హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? అసలు ఈరోజైతే ఇప్పుడు 9:30 కావస్తుంది టైము. ఇప్పుడు లేచాము. నైట్ 12 అయిపోయింది పడుకునేసరికి. అసలు మొత్తం కాళ్ళు చేతులు గుంజుకుపోతున్నాయి. ఎందుకు అనేది లాస్ట్ వరకు చెప్తా. అంటే నాలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాంటివి, నేను చేసిన తప్పులు ఎవ్వరు చేయకండి దయచేసి. కానీ మాలాంటి వాళ్ళకు మాత్రం అవి తప్పదు. ఓకేనా? అన్ని వీలున్న వాళ్ళు మాత్రం ఇలాంటి తప్పులు చేయకండి. ఓకేనా? నేను నా వర్క్ చూపించుకుంటూ, నేను నా బ్లాగ్ డైలీ రొటీన్ చూపించుకుంటా నేను మీకు తోటి షేర్ చేసుకుంటాను. అలాగే మా పెద్దోడి స్కూలు 9కి, మేము లేచిందే 9కి. ఇంక ఇట్లా పంపించాలి. ఈరోజు మాత్రం మా స్కూలు ఈరోజు పంపించట్లేదు. నైట్ అన్నం కూడా సరిగా తినబుద్ధి కాలేదు. అన్నం అట్లనే ఉన్నది, అది తాలింపు వేయాలి. వెరీ గుడ్. ఇట్లా లేస్తే ఎమ్మటే లేస్తే నేను ఎట్లా చేసుకోవాలి పని? 10 దాకా పండుకో. మరి 10 దాకా అంటే నైట్ 1 దాకా నువ్వే వెళ్తూ ఉంటున్నావు. చేత కాకపోయినా ఎట్లా మళ్ళా? నేనేగా చేసుకునేది. ఎంత లేట్ అయినా కూడా, ఎంత తొందర లేచినా, ఎంత లేట్గా లేచినా నేనే కదా చేసుకునేది. ఇట్లా అంటారు. నాలాగా ఎవ్వరూ బాధపడొద్దు అని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను బాధపడ్డ కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ప్రెగ్నెన్సీలో అయినా, ఆఫ్టర్ డెలివరీ అయినా, మీ పిల్లలకు పాలు మంచిగా రావాలి అయినా, లేదా మీకు కుట్లు మంచి తగ్గిపోవాలన్నా కూడా మీరు మంచి ఫుడ్ తీసుకోండి. ప్రెగ్నెన్సీలో అయినా మంచి ఫుడ్ తీసుకోండి. మంచి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, హాస్పిటల్లో ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, అవి ఖచ్చితంగా వాడండి. నేను మాత్రం ఆ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు, అది నాకు మైనస్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో లాస్ట్ 2 months మాత్రమే వేసుకున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే అసలు నాకు పడలేదు. ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నా కూడా నాకు వామిటింగ్ లాగా వచ్చి, ఆ స్మెల్ వచ్చేది, ఎట్లనో ఉండి వామిటింగ్స్ అయ్యేటి బాగా. నార్మల్గానే నాకు 5 months దాకా వామిటింగ్స్ ఉండేది. అట్లాంటిది ఆ ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడల్లా నాకు వామిటింగ్స్ ఉండేవి. అట్లా నేను ఆ ట్యాబ్లెట్స్ వేసుకోలేదు. నాది మాత్రం నేను ప్రెగ్నెన్సీలో అయినా, డెలివరీ టైంలో అయినా, నేను 2 ప్రెగ్నెన్సీ టైంలో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నాకు 7 monthsకి మా పెద్ద బాబు కడుపులో పడ్డాడు. అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి ఆల్మోస్ట్ బ్లడ్ మంచిగానే ఉంటుంది. ఫుడ్ కూడా నేను అంత ఏం తీసుకోలేదు. అంటే కొంతమంది డైట్ ప్లాన్ ఉంటుంది కానీ నేను అలా ఏం తీసుకోలేదు. ఎగ్స్ కూడా తినేదాన్ని కాదు, నాన్ వెజ్ తినేదాన్ని కాదు, ఆకుకూరలు తినేదాన్ని కాదు. మీరు మాత్రం ఖచ్చితంగా ఆకుకూరలు, ఎగ్స్, నాన్ వెజ్, వెజ్ అయినా, పప్పులైనా, ఫిష్ అన్న ఇవన్నీ మంచిగా తినండి. మీ బేబీ హెల్తీగా ఉండాలంటే ఇవన్నీ తినండి. నేను అవేం తినలే, కాకపోతే నా బేబీ హెల్తీగానే ఉంది కానీ నేను ఇప్పుడు వీక్ అయిపోతున్నాను. మా ఫస్ట్ బాబు వెయిట్ 3.12 kgs ఉన్నాడు. అట్లని నాకు నార్మల్ డెలివరీ కాదు అని సిజరీన్ సెక్షన్కి తీసుకుపోయే లోపే నేను నడుచుకుంటూ వెళ్ళాను. పైకి వెళ్ళే లోపులోనే మా పెద్ద బాబు నార్మల్ డెలివరీ అయిపోయింది. నేను నా డెలివరీ బ్లాగ్ అనేది నేను మళ్ళీ వేరే వీడియోలో షేర్ చేసుకుంటాను. నా చిన్న బాబు అయితే సేఫ్గానే నార్మల్ డెలివరీ అయిపోయింది. కానీ నాకు అస్సలు సెకండ్ డెలివరీలో నాకు అస్సలు బ్లడ్డే లేదు. 8కి వచ్చింది. నేను యాపిల్, బీట్రూట్, క్యారెట్ జ్యూస్ డైలీ తాగేదాన్ని. అలాగే దానిమ్మ జ్యూస్ కూడా డైలీ తాగేదాన్ని. నాకు బ్లడ్ ఎక్కిచ్చారు. నాకు కాళ్ళు చేతులు బాగా లాగేవి. అలాగే హెడేక్ కూడా బాగా వచ్చేది సెకండ్ డెలివరీలో. నాలాగా ఎవరు తప్పు చేయకండి. మీరు ప్రెగ్నెన్సీ టైం నుంచే మీరు కాళ్ళకు చెప్పులు వేసుకోండి. మీకు ఆఫ్టర్ డెలివరీ కూడా తిమ్మిర్లు రాకుండా ఉంటాయి కాళ్ళు. అలాగే ప్రెగ్నెన్సీ టైంలోనే చెవులకి పత్తి పెట్టుకోండి. చెవులు నొప్పి లేవకుండా ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ అయ్యాక కూడా. నేను ఇలాంటి తప్పులు చేశాను కాబట్టి మీరైనా కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా. అలాగే నాకు ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఎవ్వరు లేరు కాబట్టి నేను నెగ్లెక్ట్ చేశాను ప్రతి ఒక్కటి. అలాగే చల్లటి నీళ్ళల్లో నేను ఆఫ్టర్ డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచి నేను చల్లటి నీళ్ళల్లో చేతులు పెట్టేదాన్ని. అసలుకి నెత్తికి కూడా సరిగా అది ఉంటుంది కదా మఫ్లర్, అది కూడా సరిగా కట్టుకునేదాన్ని కాదు. నేను కూడా ఈ ఫ్రూట్ జ్యూసెస్ అనేది నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు తీసుకునేదాన్నే కాదు జ్యూసెస్. ఎప్పుడో ఒకసారి తీసుకునేదాన్ని.
సెకండ్ ప్రెగ్నెన్సీలో 8th మంత్ నుంచి స్టార్ట్ చేశాను. మీరు ఖచ్చితంగా తాగాలి, మీకు అస్సలు బ్లడ్ లేదు, ఇట్లా అయితే మొత్తం వీక్ అయిపోతారు అని చెప్పారు. అట్లా నేను 1 month కంటిన్యూగా ఈ జ్యూసెస్ తాగాను. ఇందాక చెప్పాను కదా, ఆ జ్యూసెస్ తాగాను. అట్లా నాకు కొంచెం మాత్రమే కవర్ అయింది. అలాగే నేను 5 ఇంజెక్షన్స్ కూడా వేయించుకున్నాను, ఐరన్ ఇంజెక్షన్స్. అలాగే డెలివరీ అయినాక కూడా నాకు బ్లడ్ ఎక్కింది. ఆ బ్లడ్ ఎక్కినాక కూడా డెలివరీ అయినాక నాకు చెప్పొద్దులే కానీ బాగా మస్తు బ్లీడింగ్ అయిపోయేది. అసలు ఎన్ని క్లాత్ పెట్టినా, ఎన్ని డైపర్స్ వేసుకున్నా, ఎన్ని ప్యాడ్స్ పెట్టుకున్నా నాకు కంట్రోల్ కాకపోయేది. అట్లా నాకు కాళ్ళు చేతులు హెడేక్ బాగా గుంజి, అలాగే కడుపు నొప్పి కూడా, హెవీ స్టమక్ పెయిన్ లేచేది. అట్లా నేను చాలా భరించిన. గవర్నమెంట్ హాస్పిటల్లో కాబట్టి ఏం కాదు అని అట్లనే ఉండేది. అట్లనే కొంచెం ఓపిక పట్టుకొని 3 daysకి నేను మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకున్నాను. ఇంటికి వచ్చినాక కూడా నా పని నేనే చేసుకునేదాన్ని. నేను కుట్లు కూడా బాగా నెగ్లెక్ట్ చేసిన. ఎట్లా అంటే ఇంకా ఆకుకూరలు ఆఫ్టర్ డెలివరీ అయినాక కూడా ఆకుకూరలు తినాలి కదా, అవి నేను అంత సరిగా తినకపోయేదాన్ని. అంటే పిల్లల్ని మంచిగా పట్టించుకునేదాన్ని కానీ నా హెల్త్ నేను సరిగా చూసుకోపోయేదాన్ని కాదు. మా బావకు కూడా మంచిగా చూసుకునేదాన్ని కానీ నా హెల్త్ నేను చూసుకునేదాన్ని కాదు. వాళ్ళకి కావాల్సిందే వండి పెట్టేదాన్ని, నాకు కావాల్సింది నేను తినకపోయేదాన్ని. మా బావ ఎంత తిట్టినా కూడా ఏం కాదులే అనేదాన్ని. అట్లా చాలా నెగ్లెక్ట్ చేసిన. అలాగే ఆకుకూరలు కూడా అసలు తినలేదు. మీరు మాత్రం ఇట్లా చేయకండి. నాకంటూ వెనక సపోర్ట్ ఎవ్వరు లేరు, నాకు వండి పెట్టేటోళ్ళు ఎవరు లేరు, నా పిల్లల్ని చూసుకునేటోళ్ళు ఎవరు లేరు. కాబట్టి నేను నాకు అంత ఓపిక లేక ఉన్నాయే అడ్జస్ట్ చేసుకొని తినేవాళ్ళము. మీరు ఇట్లా చేయకండి. అయితే నా ఫస్ట్ డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీనే కదా, 2 నార్మల్ డెలివరీనే అయ్యాయి కదా. అయితే ఫస్ట్ డెలివరీ అయినప్పుడు నాకు అసలు తెలియదు కింద కూర్చోవద్దు అని. అట్లా కింద కూర్చొని వాష్రూమ్కి వెళ్ళేదాన్ని, కింద కూర్చొని ఇంకా అట్లా 1 month నుంచే కింద కూర్చునేదాన్ని. అట్లా నాకు కుట్లు మొత్తం ఊడిపోయినాయి, మస్తు ఇబ్బంది అయిపోయింది. అయితే అందరూ అంటే మా ఇంట్లో మా బావకు చెప్పిన, ఇంకా కొంతమంది నా చుట్టుపక్కల కొంతమంది తెలిసినాక వాళ్ళకు కూడా చెప్తే మళ్ళీ వెళ్ళు హాస్పిటల్కి అన్నా కూడా నేను భయపడి వెళ్ళలేదు, మళ్ళీ కుట్లు వేస్తారేమో అని. అట్లనే కొంచెం కాపాడుకుంటూ వస్తే అవి తగ్గిపోయినాయి. కాకపోతే ఇప్పుడు కూడా మంత్ వచ్చినప్పుడు ఆ కుట్లు అనేది బాగా లాగుతాయి అన్నమాట. అసలు ఆ నొప్పి తట్టుకోలేను, అప్పుడప్పుడు బాగా పెయిన్ వస్తాయి. అట్లని మళ్ళీ నా సెకండ్ డెలివరీ అయినాక కూడా అక్కడ కుట్లు మంచిగానే తగ్గిపోయినాయి. కాకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ దగ్గర కుట్లు ఊడిపోతే వాటికి కూడా మళ్ళీ పోదాం అని అనుకున్నాను. మళ్ళీ కుట్లు వేస్తారని భయపెట్టారు. అట్లా నేను అవి నాది తెలిసిన డాక్టర్ ఉంటే వాళ్ళకు చెప్పి వాళ్ళ దగ్గర మెడిసిన్ వాడి రోజు క్లీనింగ్ చేయించుకునేదాన్ని. ప్లీజ్ దయచేసి మీరు మీ పిల్లల్ని మంచిగా కాపాడుకోవాలన్నా మీరు మంచి ఫుడ్ తినండి, నాలాగా అస్సలు చేయకండి. అట్లని నాకు నా ఫుడ్ తినకపోయినా కూడా నాకు మిల్క్ మంచిగానే వచ్చాయి. నేను ఎప్పుడు కూడా వాళ్ళకి పౌడర్ పాలు పోయలేదు, నా పాలే మంచిగా సరిపోయాయి. అట్లని మా పెద్ద బాబు అప్పుడు కూడా నన్ను చాలా బాధ పెట్టారు. మా బాబు బక్కగా ఉన్నాడని, పెద్ద బాబు నీ పాలు పడట్లే అని చాలామంది అవమానించారు. నా పెద్ద బాబు డైలీ ఒక 20 times అయినా 15 to 20 times మోషన్ వెళ్ళేది. అట్లా నా పాలు పడట్లే అని చాలామంది నా చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అన్నా కూడా సరే నా ఓపిక పట్టుకొని హాస్పిటల్ పోతే తిట్టిరు డాక్టర్లు, అమ్మ పాలు పడకపోవడమే జీర్ణశక్తి తక్కువ ఉన్నది వాడికి, కానీ మీ పాలు కాదు. బాయ్.